వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనం వచ్చేసేసి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్. నమస్తే అండి. ఇప్పుడు లైవ్ లో సర్కంసెషన్ సుంతి ఆపరేషన్ అనేది ఎలా చేస్తారనేది మనం చూద్దాం. అంటే ఇది మనము టెక్నికల్గా చూద్దాం, అంటే ఎట్లాంటి స్టాప్లర్స్ వాడుతూ ఉన్నారు, అదేవిధంగా మనం ఇక్కడ పేషెంట్ ఫేస్ అనేది రివీల్ చేయకుండా అతని అభిప్రాయం ఏంటి, అసలు ఎప్పటి నుంచి సఫర్ అవుతా ఉన్నారు, ఏ విధంగా ఇక్కడికి వచ్చారు, అదేవిధంగా సర్జరీకి బిఫోర్ ఎట్లా ఉంది అనేది అయితే ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఓకే సార్. సో ఇప్పుడు ఈ పేషెంట్ 45 years ఓల్డ్ పేషెంట్, వెంకటేష్ అయిన పేరు. ఖమ్మం నుంచి వచ్చారు, నేను చెప్పాను కదా. సో ఈ పేషెంట్కి ఏంటంటే డయాబెటీస్ ఉంది. డయాబెటీస్ వల్ల చర్మం అనేది వెనక్కి పోదు. ఓకే. షుగర్ అటాక్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే చర్మం వెనక్కి పోకపోవడం వల్ల చర్మం థిక్ అయిపోయి క్రాక్స్ ఫామ్ అవుతుంటాయి. ఇట్లా క్రాక్స్ ఫామ్ అయిన తర్వాత ఆ క్రాక్స్ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవడము అండ్ జిగుర్లాక రావడము, పెయిన్ రావడము, విపరీతమైన మంట రావడము, ఇంటర్కోర్స్ చేసిన తర్వాత మళ్ళీ వారం 10 రోజుల వరకు ఇంటర్కోర్స్ చేయడానికి భయపడతారు. ఎందుకంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది. అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళందరికీ పరిస్థితి 100% ఏదో ఒక టైంలో వచ్చేస్తారు. ఇనిషియల్గా రాకుండా ఎప్పుడోసారి వస్తారు, కానీ చెప్పుకోలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకసారి బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఒక్కొక్కసారి మంట వస్తుంది, ఒకసారి బ్లీడింగ్ మన బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, వెన్నికి రాదు, కొన్నిసార్లు వెన్నికి వచ్చి ముందలికి రాదు. ఇట్లాంటి ఇష్యూస్ అవుతుంటాయి. దీనివల్ల వాళ్ళు ఎంత మనోవేదనకు గురవుతుంటారంటే అటు ఇంటర్కోర్స్ చేయలేక, అటు క్లీన్ చేసుకోనికి రాక, అది మెల్లగా స్లోగా క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యడం, ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో యూజువల్గా అందుకే నేను మన వ్యూవర్స్కి అని అందరికీ ఏం చెప్తుంటానంటే, డయాబెటీస్ వచ్చింది అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సుంతి ఆపరేషన్. ఈ సుంతి చేయించుకున్నారు అంటే ఫస్ట్ ఆ ఇష్యూస్ అనేవి ఉండవు, ఇంకా సాల్వ్ అయిపోతాయి. ఆ ఇష్యూస్ అనేది మళ్ళీ లైఫ్ టైంలో మన దరిదాపులకు రావాలంటే. సో ఇప్పుడు ఈ పేషెంట్ గోల్డ్ స్టాప్లర్ ని చూస్ చేసుకున్నారు. స్టాప్లర్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా సార్. ఈ స్టాప్లర్ లో ఈ రకాలు చూస్తే గనక మీరు యూజువల్ గా నేను రెగ్యులర్ గా వేసే స్టాప్లర్స్ ఇవి అండి. ఇది వైట్ కలర్ స్టాప్లర్ అంటాము. ఇదంతా కూడా ఇండియాలో మన దగ్గర మాత్రమే, ఇది మన దగ్గర మాత్రమే ఉంది. దీని మీద మీరు బ్రాండ్ నేమ్ కనుక చూసుకుంటే గనక మీకు కేఎస్ఆర్ అని రాసి ఉంటుంది. ఈ కేఎస్ఆర్ అనే బ్రాండ్ మీకు ఇంకెక్కడ దొరకదండి. ఒకసారి మనం తనతో మాట్లాడడానికి ఏమైనా వీలు ఉంటుందండి? వెంకటేష్ గారు మాట్లాడతారా మీరు? రండి. థ్యాంక్స్ అండి. వెంకటేష్ గారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే థ్యాంక్ యూ మీకు. ఏంటంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఈ సర్కంసెషన్ అనేది ఇబ్బంది పడిపోతా ఉంటారు, కానీ అట్లాంటిది మీరు ధైర్యం చేసి వచ్చేసేసారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి, దేని గురించి వచ్చారు? సార్ మాకు షుగర్ ఉంది, 2-3 ఏళ్ళు అవుతుంది. దానివల్ల మేము ఇబ్బంది వస్తుంది, ఫ్యామిలీ వల్ల గొడవలు. నేను చచ్చిపోదామని కూడా అనుకున్నా. అసొంటి తెలిసి మా శ్రీధర్రెడ్డి సార్ ఈడియల్ మా వాళ్ళు చూసి చెప్తే నేను వచ్చాను సార్. అర్ధ గంటల సారు ఒక సూదేసిండు, మంచిగా టెస్టులు కూడా చేసిరు, అన్ని అయిపోయినాయి. అర్ధ గంటలో ఇంటికి పంపిస్తారు సార్. మొత్తానికి ఆ ధైర్యానికి ఒప్పుకోవచ్చు, అంటే ఆయనకి ఒక కాన్ఫిడెంట్ వచ్చింది సార్. సో చాలా వరకు శ్రీధర్ రెడ్డి సార్ చెప్పాడు, నేను ఆ వీడియోలు తీసాను, నాకు నమ్మకం వచ్చింది, ఒక అర్ధ గంటలోనే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీ వీడియోలో కూడా మీరు చెప్తా ఉంటారు, ఇది కేవలం 5 నిమిషాల్లో సర్జరీ అయిపోతుంది, 1/2 అవర్లో మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పేసి. 100%. సో అంటే ఇప్పుడు మనం మచ్చుకి ఒక ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ని చూస్తాను, ఇట్లాంటి చెప్పుకోలేని చాలా మంది ఉంటారు. మీరు రియల్ లైఫ్లో ఎట్లాంటి పర్సన్స్ని చూసారు సార్? ఇంకా నేను చూసిన ఒక బాధాకరమైన పేషెంట్ ఒకరు ఉన్నారు. ఈజ్ 2nd year 3rd year MBBS స్టూడెంట్. వెరీ లాంగ్ బ్యాక్ చేశాను, ఒక 6 years బ్యాక్. ఆ అబ్బాయి వచ్చిండు కొంచెం బెలనైటిస్తో పాటు BXO అంటాం, దాని BXO అంటే బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్ అంటాం. ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చిండు, నేను మెడికోన్ సార్, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నాకు చెయ్యండి మీరు, అది ఇది అని అన్నాడు. మంచి కౌన్సిలింగ్ ఇచ్చాము, చాలా డౌట్లు అడిగిండు, అట్లాంటివి ఏమి ఉండవు, చాలా బాగా అవుతుంది, ఇది హ్యాపీగా ఉంటుంది, చేయించేసుకో అని చెప్పాము. అంతా చేయించేసుకున్నాడు. చేయించుకున్నాక మాకు ఒక 1 week తర్వాత అనుకుంటా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఫ్రెండ్స్ అందరు వచ్చారు, సార్ ఈ అబ్బాయి మీ దగ్గర చేయించుకున్నాడు కదా, మీతో ఏమన్నా మాట్లాడిండా, ఏమైనా ఇబ్బంది పడ్డా ఏంది అని. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు, ఏమైంది అసలు అంటే, అబ్బాయి నీళ్ళ దుంకి సూసైడ్ చేసుకున్నాడు సార్ అని. అయిన తర్వాత ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, మరి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసినా, ఏం ప్రాబ్లము, లవర్ ప్రాబ్లమా, ఫైనాన్షియల్ ప్రాబ్లమా అంటే, ఆ అబ్బాయికి ఆ చర్మం అతుకులు ఉన్నవి ఎక్కడో తన చదువుకునే మామూలుగా బుక్స్ ఉంటాయి కొన్ని, ఆ బుక్స్ లో ఒక దగ్గర రాసి ఉంది ప్రీ క్యాన్సరస్ కండిషన్ అని. ఓకే, అది క్యాన్సర్ అని చెప్పేసి ఆల్రెడీ నాకు క్యాన్సర్ వచ్చేసింది, నేను ఎట్లా ఫేస్ చేయాలని చెప్పి మెడికల్ స్టూడెంట్
అది కూడా మొబైల్లో వెతికితే చూస్తే వాళ్ళ మొబైల్ ఉంటది కదా, దానిలో historyలోకి history చూస్తే వెళ్ళిపోయింది. మొత్తం పెనిల్ క్యాన్సర్ గురించి చదివాడంట గత 1 వీక్ నుంచి. సో అబ్బాయి అన్ఫార్చునేట్లీ చనిపోయిండు, పోలీసులకు మేము హెల్ప్ చేశాము, ఇట్లా ఎప్పుడు వచ్చాడు ఏం చేయించు. సో ఏంటంటే ఇది ఒక చిన్న ఇష్యూనే, కానీ వీళ్ళంతా భూతద్దులో పెట్టుకొని కొంచెం ఆడ చర్మం టైట్ కాగానే నాకు క్యాన్సర్ వచ్చేసింది అని చెప్పేసి భయపడతారు. అట్లాంటి వ్యూవర్స్ కి నేను ఏం చెప్తానంటే, అక్కడ చర్మం గనక ఫ్రీగా మూవ్ కాకపోయినా కానీ, ఒకవేళ అతుకులు ఉన్నా కానీ, లేకపోతే అక్కడి నుంచి ఏదైనా బ్లీడింగ్ పడడం కానీ ఇట్లాంటివి ఉంటే జస్ట్ సింపుల్గా ఒక సర్జన్ అడ్వైస్ తీసుకోండి. అసలు దానికి ఒకవేళ సుంతి ఆపరేషన్ చేయించుకోవాలంటే ఒకప్పట్లాగా స్పైనల్ అనెస్థీషియా ఇచ్చో లేకుంటే కట్ చేసి కుట్లేసి 15 రోజులు 20 రోజులు బెడ్ రెస్ట్ ఇట్లాంటివి ఏం అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు స్టాప్లర్ అనే కొత్త టెక్నిక్ వచ్చిన తర్వాత ఇది చాలా సింపుల్ సర్జరీ. ఇది జస్ట్ 5 minutesలో అయిపోయి హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మీ పనులు మీరు చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రావు, 100% గ్యారంటీ దానికి. ఇది మనం లైవ్ లోనే మనం చూస్తా ఉన్నాము. పేషెంట్లు కూడా చాలా ధైర్యంగా వస్తా ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే ఇది బాధ చెప్పుకోలేకుండా ఉండేది, వర్ణాతీతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ధైర్యం వస్తూ ఉంది. సో డాక్టర్లు కూడా దీని గురించి ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి. ఇప్పటికే మన శ్రీధర్ రెడ్డి గారు అయితే చాలా వరకు కూడా ఎన్నో వీడియోస్, నేను ఆ వీడియోస్ అన్ని చూసి సార్ని అపాయింట్మెంట్ తీసుకొని దీని గురించి సార్ మా ఛానల్లో కూడా ఒక అవేర్నెస్ వీడియో చేస్తే బాగుంటుంది అన్నప్పుడు, సార్ నవీన్ చాలా మంచి అభిప్రాయం, నవీన్ ఇది చేద్దాం అందరికీ రీచ్ అవ్వాలని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. సో ఎవరే కానీ నాకు తెలిసి ఓటీలోకి అందులో ఇట్లాంటి సర్కంసిషన్ ఆపరేషన్ అన్న దానికైతే అంతగా అలౌ చేయరు. కానీ ఇక్కడ ఉన్న పేషెంట్ కూడా చాలా స్పెషల్లీ థ్యాంక్స్ అండి. యూజువల్ గా అది సెన్సిటివ్ పార్ట్ అండ్ ప్రైవసీ పార్ట్ కాబట్టి ఎవరు అంత విల్లింగ్ ఉండరు చూపించడానికి. అండ్ చూపించడం కూడా మనకు కూడా మంచి. మనం సర్జరీ గురించి ఎక్కడే కానీ ఇక్కడ మనం చూపించే ప్రయత్నం చేయలేదు. దానికి వాడే ఎక్విప్మెంట్స్ ఎట్లా ఉంటాయి, ఏ టెక్నిక్ తో చేస్తారు, అసలు ఇండియాలోనే ఎక్కడా లేని కేఎస్ఆర్ స్టాప్లర్ అనేది డిఫరెన్స్ ఏమున్నాయి అనేది అయితే మనం చూపించే ప్రయత్నం చేస్తాము. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ నవీన్, థ్యాంక్ యూ.